'గబ్బర్ సింగ్' రిలీజ్ అప్పుడు బ్లాక్ బస్టర్ అయింది. కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ గారికి చెప్పొద్దన్నారు కదా! 100%. ఇప్పుడైనా చెప్తారా? ఎందుకంటే ఇప్పుడు సినిమాలు ఏది రిలీజ్ అయినా కూడా కలెక్షన్స్ ఇంత వసూలు ఈసారి చేశాయని చెప్తానండి. చెప్తున్నారు. ఇప్పుడు ఈసారి చెప్పేసి చెప్తాను. లాస్ట్ టైం చెప్పక బాధపడ్డాను చాలా సార్లు. ఆ! ఆయన ఎవరికి చెప్పొద్దు. ఈసారి నేను చెప్పేస్తాను. 80% చెప్తాను. ఇప్పుడు చెప్పండి మరి. అప్పుడు ఎంత వసూలు చేసింది? ఇప్పుడు ఆయన సత్యనారాయణ గారు రిలీజ్ అయినా చెప్తాం. ఇప్పుడైతే అద్భుతంగా ఉన్నాయి. ఓపెన్ చేయంగానే ఫుల్ అయిపోతున్నాయి. నాకు దాదాపు అసలు ఈ చరిత్రలో కని విని ఎరగని విధంగా ఇండియన్ సినిమాల్లో రిలీజ్కి ఎంత కలెక్ట్ చేస్తా విధంగా కలెక్ట్ చేస్తాను నమ్మకం నాకుంది. డెఫినెట్గా అది రీచ్ అవుతాం అనిపిస్తుంది. అప్పుడు ఎంత వసూలు ఎందుకంటే చేసింది? సెకండ్ మార్నింగ్ రిలీజ్ చేయాల్సింది దీన్ని ముందు రోజు ప్రీమియర్స్ అడుగుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి సార్. నాకే ఇప్పుడు కూర్చొని చూస్తుంటే ఏమో ఇది రేపు రిలీజ్ అని టెన్షన్ వచ్చింది ఇప్పుడు నాకు. అప్పుడు ఎంత వసూలు చేసిందని నేను అడుగుతున్నాను అన్నా? సార్. అప్పుడు ఎంత వసూలు చేసింది అనేది నేను అడుగుతున్నాను. అన్ని సార్లు అప్పుడు చాలా చేసింది. మా జీవితాలు మార్చేసింది. మా బతుకులకి అద్భుతం చేసింది మహా సినిమా. మీరు ఆయన ఇంకొక లెవెల్‌లో చూస్తున్నాను అంటున్నారు కదా! అంటే 2029లో సీఎంగా చూస్తారా? అనుకుంటున్నారా? డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరిక నాకుంది. చూస్తాను. మీ పాత్ర ఎలా నేను ఉండబోతుంది? చనిపోయారు పాపం మన టీఎన్ఆర్ గారు ఆ. మహానుభావుడు. ఆయన ఒకరోజు మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేశారు. హ్మ్. దాదాపు 10 ఏళ్ళు 9 ఏళ్ళ నాడు 8 ఏళ్ళ నాడు నేను చెప్పాను ఆయన కరోనాలో చనిపోయారు. మీరు రాసి పెట్టుకోండి నా ఇంటర్వ్యూ మీరు చెక్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆయన స్థాయి వేరు. ఆయన ఎక్కడో ఉంటాడని నేను 7 సంవత్సరాల ముందు చెప్పాను. నేను ఏదో అన్నానంటే అది అయితే తీరుతుంది అంతే. అది చంద్రబాబు గారు జైల్లోంచి బయట ఉన్నప్పుడు కేబీఆర్ పార్క్లో బయటకు వచ్చారు. మొత్తం ఇక వాష్ అవుట్గా అటు నుంచి అటు వెళ్ళిపోతాడన్నారు. బయటకు వచ్చారు. రే ఆంధ్రాని వెళ్తాడు దేశాన్ని శాసిస్తాడు అని చెప్పి మీరు యూట్యూబ్లో చూసుకోండి. నేను చెప్పి నేను నమ్మకూడదు. మీరు టక్ అని కొట్టుకొని చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఆ 2 జరుగుతాయి. మరి తెలంగాణ జనసేనకి మీరు అధ్యక్షుడిగా ఉండొచ్చు కదా ఇటు సైడ్. నా బ్లడ్ కాంగ్రెస్. నేను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్లో ఉంటా, లేకపోతే రాజకీయాలు మన సినిమాలు తీసుకుంటా. మరి ఆయన వినండి, పవన్ కళ్యాణ్ గారు నా భగవంతుడి సమ్మానం. నేను కాంగ్రెస్ పార్టీ వాదిని, నేను సినీ నిర్మాతని. చిరంజీవి గారు అంటే నాకు ప్రాణం. నేను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటాను. నాకు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ ప్రధానులు కోరుకుంటున్నా. నేను నేను ఉంటే కాంగ్రెస్లో ఉంటా, లేకపోతే కోళ్ల వ్యాపారం సినిమా వ్యాపారం చేసుకుంటా. కరెక్టే. రెండో దాంట్లో లేదు ఇంకా వ్యాపారం అదే కాంగ్రెస్ నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ కూల్ చేసింది. ఒక సినీ పర్సన్గా మీరు ఎలా స్పందిస్తారు దీనిపైన? అన్న నువ్వు ఊరుకోన్న లేనిపోయిన వ్యవహారాలు మీరు కాదన్నా, ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా సినీ ఇండస్ట్రీకి సంబంధించి మరి ఆయన కూడా నాగార్జున ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్నయ్య గారి ఇంటికి ఇచ్చాడు నోటీస్. దాన్ని నన్ను ఏం చేయమంటావు? ముఖ్యమంత్రి గారు అన్న సొంత నా అత్యంత సన్నిహితులు వాళ్ళ సొంత అన్నకి ఇంటికి ఇచ్చాడు. నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఆయన అంటే నా ఇల్లు రేపొద్దు నా ఇల్లు చెక్ చేసి ఉంటే నాది కూలుస్తారు. రేపు వచ్చి మీది కూడా బఫర్ జోన్ లో ఉందంటున్నారు. ఉంటే కూలుస్తారు. నేనేం చేస్తాను దానికి?